హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజీ సినిమా 24. ఈ వీడియోలో అయితే రీసెంట్ గా మనకు రిలీజ్ అయిన ఎస్ఎస్ఎంబి అండ్ ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో సెట్ అయిన మూవీ మనకి ఏంటంటే ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్, ఫిల్మ్ ఆఫ్ ది ఇండియన్ సినిమా, ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ది వరల్డ్ సినిమా ఎస్ఎస్ఎంబి అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి అనే మూవీ అనమాట. సో రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అయితే మనకు రామోజీ ఫిల్మ్ సిటీ November 15, 2025 లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ ఫిల్మ్ కి సంబంధించిన ఒక షార్ట్ గ్లిమ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. మనకు 3 minutes 40 seconds ఉన్న గ్లిమ్స్ లో డీటెయిలింగ్ గా ఒక్క డైలాగ్ యూజ్ చేయకుండా మనకు షార్ట్స్ తోటే విజువలైజేషన్ తోటే ఆ స్టోరీ మొత్తాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఫర్ దిస్ అటెంప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ సే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ రాజమౌళి సార్ అండ్ హిస్ టీమ్ అనమాట. సో ఎందుకంటే దీనికోసం వాళ్ళు ఒక లాస్ట్ 1 year నుంచి కష్టపడుతున్నారు. అండ్ మనం రాజమౌళి సినిమా అంటే ఎప్పుడెప్పుడు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తాం కదా, ఈసారి అలా కాకుండా సో అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సో మనకు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు రివీల్స్ అయితే చేస్తున్నారు. సో దానిలో పర్పస్ గానే మనకి ఈవెంట్ జరిగింది. సో ఆ ఈవెంట్ లో మనకి ఏం జరిగింది అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో అండ్ అట్ ద సేమ్ టైం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 3 minutes 40 seconds గ్లిమ్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ అనేది మనకు సో 512 BC వారణాసి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ టైంలో మనకు ఇండియాని గుప్తా డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు గ్లోబ్ ట్రోటర్ మెన్షన్ చేశారు కదా, ఎట్ ద సేమ్ టైం టైం ట్రోటర్ కూడా మెన్షన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, టైం ట్రావెల్ చేసే పర్సన్ అని కాదు, ఒకటే టైంలో మన హీరో డిఫరెంట్ ప్లేసెస్ లో కనిపిస్తారు అనమాట. అది దాని మీనింగ్ టైం ట్రోటర్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఇక్కడ షార్టింగ్ వారణాసి తోటి స్టార్ట్ అయింది. ఇదే వీడియో మనకు ఎండింగ్ లో కూడా వారణాసి షార్ట్ తోటి ఎండ్ అవుతుంది. సో ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటే 512 CE నుంచి అంటే 512 CE నుంచి 2700 BCE వరకు ఏం జరిగింది ఈ స్టోరీలో క్లియర్ గా చెప్పేశారు అనమాట. మనకు ఒక్క డైలాగ్ కూడా యూజ్ చేయకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వారణాసి 512 షార్ట్ నుంచి కొంచెం ట్రాన్సిషన్ తీసుకుంటే ఒక మహోజ్వలం లాగా ఒక నిప్పు వస్తుంది. ఓకే, ఆ వేదకాలంలో మనకు ఋషులు ఏదో యజ్ఞం చేస్తున్నట్టు చూపిస్తారు. ఆ నిప్పులో నుంచి మనకు ఆకాశంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ శాంభవి 2027 అనేది ఒకటి మనకు చూస్తాం మనం ఆ విజువల్ లో. ఇవైతే అసలు ఈ విజువల్స్ మన తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు, తెలుగు సినిమానే కాదు వరల్డ్ సినిమా చరిత్రలోనే ఇలాంటి విజువల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా మహేష్ సార్ ఫ్యాన్స్ కి అండ్ తెలుగు సినిమా ఫ్యాన్స్ కి, వరల్డ్ సినిమా ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాయిడ్ శాంభవి అనేది అంటార్కిటికాలోని బిగ్గెస్ట్ రాక్ ఐస్ షెల్ఫ్ అయినా సో అక్కడ మనకు చూపిస్తారు వాళ్ళు అంటార్కిటికా రాక్ ఐస్ షెల్ఫ్ ని అది ఢీకొన్నట్టు చూపిస్తారు. సో అక్కడ మనకు ఒక చిన్న ట్రాన్సిషన్ వల్ల సో అక్కడ మనకు ఒక వాటర్ లో కూడా మనం ఒక ఇమేజ్ చూడొచ్చు. ఆ వాటర్ లో ఒక షిప్, ఒక పెద్ద షిప్ బ్రోక్ అయినట్టు కూడా మనం చూడొచ్చు అనమాట. దీన్ని చూడగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే టైటానిక్ సినిమా కదా, టైటానిక్ సినిమాలో కూడా టైటానిక్ షిప్ ఐస్బర్గ్ ని ఎట్లయితే హిట్ చేసి ఎట్లయితే బ్రోక్ అయిందో నాకు అదే గుర్తొచ్చింది. అయితే దీనికి దేర్ ఇస్ నో కంపారిజన్, జస్ట్ గుర్తొచ్చింది అంతే. దాని తర్వాత సో మనకి ఏంటంటే ఒక పెద్ద మౌంటైన్ అనమాట. సో అదేంటంటే ఇక్కడ మనకు ఆఫ్రికాని రివీల్ చేశారు వాళ్ళు, ఆఫ్రికా ఆంబోసెలే వైల్డర్నెస్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మన ఆఫ్రికాలో ఉన్న పెద్ద మనకు మౌంటైన్ ఏంటంటే కిలిమంజారో అని చెప్పేసి. సో దాని బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఉన్న ఫారెస్ట్ ని, అక్కడ ఉన్న యానిమల్స్ ని క్లియర్ గా చూపించారు. ఎట్ ద సేమ్ టైం సో అక్కడ మనకు పారాచూట్ లాంటి ఒక పారాచూట్ యూజ్ చేసుకుని అక్కడ మనకు ఒక పర్సన్ ల్యాండ్ అవుతున్నట్టు కూడా చూపించారు ఆ షాట్ లో మనకు. అంటే దీన్ని మనం దేంతో రిలేట్ చేసుకోవచ్చు అంటే మనకు ప్రమోషన్ టైంలో ఎస్ఎస్ఎంబి గారి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మనం ఇక్కడ ఎస్ఎస్ఎంబి గారిది బ్యాక్గ్రౌండ్, ఆయన హెడ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు సన్ లైట్ ఉంటుంది. ఆయన లెగ్స్ దగ్గర మనకు ఆయన లగేజ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఆ పారాచూట్ నుంచి డ్రాప్ అయింది అయితే మనం మహేష్ రుద్ర అనే క్యారెక్టర్ అయితే చెప్పొచ్చు మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో నెక్స్ట్ షాట్ లో హిప్పోపోటమస్ నుంచి ఒక కోతిని సేవ్ చేసే షాట్ అయితే ఇది ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కోతి అది ఈ షాట్ లో చూపించినట్టు అది కోతి ఏదో క్లారిటీగా లేదు, నాకు అనిపిస్తుంది అది కోతి అని చెప్పేసి. అక్కడ ఒక తాడు చూడొచ్చు మనము, ఆ తాడు సహాయంతో ఆ కోతిని హిప్పోపోటమస్ నుంచి సేవ్ చేసినట్టయితే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి షాట్ లో, ప్రతి విజువల్ లో ఏదో ఒక కార్నర్ లో, ఏదో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో ఒక కార్నర్ లో మనం మన హీరో క్యారెక్టర్ అయిన రుద్రాని అయితే మనం చూడొచ్చు అనమాట. సో దాని తర్వాత కొంచెం ట్రాన్సిషన్ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే ఉగ్రవట్టి కేవ్స్ వనాంచల్, ఇదైతే ఇప్పటి వరకు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి ఉంటుందని. నేను దీని గురించి సెర్చ్ చేసినప్పుడు ఏంటని చెప్పేసి అది చినమస్తా దేవి. సో చినమస్తా దేవి అంటే ఏంటంటే కేవలం ఈ దేవిని తంత్ర విద్యలు నేర్చుకునే తాంత్రికులు మాత్రమే పూజలు చేస్తారంట, వాళ్ళే ఈమెను కొలుస్తారంట. సామాన్య ప్రజలైతే ఈ దేవిని అసలు కొలవరు అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాని తర్వాత ఏంటంటే ఈ చినమస్తా దేవి యొక్క రిఫరెన్స్ ఏంటి, చినమస్తా దేవి అంటే తన సొంత తలని తనే నరుకుంటది అనమాట. స్వయం శిర ఖండిత దేవత అని కూడా అంటాం అనమాట. స్వయం శిర ఖండిత దేవత చినమస్తా దేవి అంటే తన తలను తనే నరుకున్న దేవత. ఓన్లీ ఇక్కడ మనము తల లేకుండా మొండెం నుంచి కింది వరకు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆమె తల నుంచి ఒక 3 ఆరో మార్క్స్ లాగా మనం ఇక్కడ ఒక బ్లడ్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ ఆమె తల పైన సో ఆ భాగం పైనుంచి ఒక పర్సన్ మనకు రెడ్ శారీలో కిందికి పడుతున్నట్టు ఉంది. సో మనం రెడ్ శారీలో ఉంది కాబట్టి మనకు రీసెంట్ గానే మనకు ఈ సినిమా నుంచి సో మందాకిని అనే క్యారెక్టర్ ప్రియాంక చోప్రా గారు రివీల్ చేశారు కదా, ఆమె ఎల్లో శారీలో ఒక గన్ ఫైర్ చేస్తున్నట్టు ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ని ఈ బ్యాక్గ్రౌండ్ ని చూసుకుంటే మనకు సేమ్ ఉంది. అంటే ఈ లొకేషన్ లోకి మందాకిని అండ్ మన రుద్ర వచ్చి సంథింగ్ వాళ్ళు ఏదో చేస్తున్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. మనం ఇంకా ఇన్ డీటెయిలింగ్ వెళ్తే ఇందులో కొంతమంది మనం విలన్ గ్యాంగ్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ విష్ణు భగవానుడు దశావతారాలు ఎత్తడానికి రీజన్ అయిన దశ మహావిద్యలలో 6వది అయిన చినమస్తాదేవి అని కూడా మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్. సో దాని తర్వాత ఏంటంటే మనకు నెక్స్ట్ ఒక ఆకాశం నుంచి ఒక చిన్న ఒక ఆయుధం లాంటిది, ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది
ఒక ఉల్కా లాంటిది లేదంటే ఒక స్ట్రెయిట్ లైన్ లాంటిది గంగా నదిలోకి చొచ్చుకెళ్ళడం వల్ల అక్కడ వాటర్ అనేటివి ఒక సుడిగుండం లాగా నింగి నేల ఆకాశం అన్ని కలిపి ఒక సుడిగుండం లాగా మారిన షాట్ అయితే అసలు వేరే లెవెల్. ఎందుకంటే మన తెలుగు సినిమాలో ఇలాంటి విజువల్స్ ని మనం ఇప్పటిదాకా అయితే చూసి ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నింటితో కాకుండా సో లాస్ట్ లో స్లో మోషన్ పై సవారీ చేస్తున్న మన సంచారి కనిపిస్తాడు. మనకు ఆల్రెడీ సంచారి అనే టైటిల్ తోటి మనకు సాంగ్ చూసాం మనం ఈ సినిమాకి సంబంధించి. సో స్లో మోషన్ లో ఆ త్రిశూలం ఎలివేషన్ కావచ్చు అండ్ దాని బ్యాక్డ్రాప్ లో దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో దాని బ్యాక్ సైడ్ లో మన రుద్ర లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. రీసెంట్ గా ఈ ఈవెంట్ లోనే మనకు ఈ సినిమా రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారు అంటే, సో నేను ఈ సినిమాలో 30 minutes యాక్షన్ ఎపిసోడ్ అయితే చూశాను. అది ఎలాంటి మనకేమంటాం కలర్ ఇంటిగ్రేషన్ అండ్ ఎలాంటి రీ రికార్డింగ్ ఎలాంటి సౌండ్ మిక్సింగ్ ఇలాంటివి ఏం జరగలేదు. ఓన్లీ రా ఫుటేజ్ చూశాను. కంటిన్యూస్ గా నేను 30 minutes లిటరల్ గా గూస్ బంప్స్ చాలా ఎంజాయ్ చేశాను. సో అది ఆడియన్స్ కి మాత్రం ఐ ఫీస్ట్ ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పారు. మేబీ ఆ 30 minutes సీక్వెన్స్ బహుశా ఇదే కావచ్చు. ఓకే, సో ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏంటంటే, సో ఏదైతే వారణాసి తోటి స్టార్ట్ అయిందో మనకు గ్లిమ్స్, అదే గ్లిమ్స్ మనకు వారణాసి అనే దాంతో ఎండ్ అవుతుంది. అండ్ మనకు ఉన్నది ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ మనకు త్రేతాయుగానికి తీసుకెళ్తాడు. త్రేతాయుగంలో లంకా నగరం 2700 BC అని చూపిస్తాడు. ఇక్కడైతే ఒక్కొక్క విజువల్ గూస్ బంప్స్, అసలు నాకు వాటిని వర్ణించడానికి వర్డ్స్ కూడా రావట్లేదు, ఆ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక భారీ కాయం తోటి ఆంజనేయ స్వామి లాంటి అంటే హనుమాన్ లాంటి ఒక కటౌట్ అయితే మనం చూడొచ్చు. అది ఇంకెవరికి ఉండదు, ఒక హనుమాన్కే ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే తోక మీద అంటే హనుమాన్ తోక మీద ఒక రథం వెళ్తున్నట్టు మీరు చూడొచ్చు. అంటే హనుమంతుడి తోక మీదనే రథం వెళ్తుందంటే ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని ఇంకా ఏ లెవెల్లో చూపిస్తున్నాడో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వానర సైన్యం వారు అలా నించొని వాళ్ళ ఒక త్రిభుజం లాగా లేదంటే ఒక పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరి పైన శ్రీరాముని ఒక క్యారెక్టర్, శ్రీరాముని లాంటి ఒక క్యారెక్టర్ విల్లుతోటి అక్కడ విలన్ని ఫేస్ చేసే షాట్ అయితే అసలు గూస్ బంప్స్ వేరే లెవెల్. అంటే మనకు ఈ ఈవెంట్ లోనే రాజమౌళి గారు ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే, నేను మహేష్ బాబు గారిని రాముడి లుక్ లో లుక్ టెస్ట్ చేసినప్పుడు లిటరల్ గా నేను చూస్తూనే ఉన్నా, గూస్ బంప్స్ అయితే వచ్చాయి. దాన్ని నేను నా మొబైల్ యొక్క డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటాం కదా, అలా సెట్ చేసుకున్నా అని చెప్పాడు అనమాట ఆయన. సో అంటే ఈ సినిమాలో మనము మహేష్ బాబుని రుద్రతో పాటు మనం రాముడిగా కూడా చూడొచ్చు అనమాట. అదైతే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది విజువల్స్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో ఇంకొక చేతితో త్రిశూలాన్ని హ్యాండిల్ చేసిన విధానం అయితే ఈ టోటల్ గ్లిమ్స్ కే హైలైట్. సో నాకు తెలిసి ఈ టోటల్ మూవీలోనే హైలైట్ సీక్వెన్స్ అంటే ఇదే ఉండొచ్చు. అండ్ మనకు రీసెంట్ గానే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకు దాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చేశారు. సో యాజ్ ఎ కుంభ అని చెప్పేసి మీరు ఇందాక సో త్రేతాయుగంలో రాముడితో జరిగే యుద్ధంలో సో అక్కడ మేబీ విలన్ ని అంత బలంగా చూపించారంటే ఆయన మేబీ కుంభానే కావచ్చు. అంటే ఇది టైం టోటల్ చెప్పారు కాబట్టి ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో మనం సినిమా చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. మేబీ ఆ కుంభకర్ణుడి యొక్క కొడుకే ఈ కుంభగా మనకు చూపిస్తుండొచ్చు. మీకు తెలుసు రాజమౌళి సినిమాలో విలన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. హీరోల కంటే విలన్ ని ఆయన చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజమౌళి సినిమాలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కల్లా హీరోకి ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడము, లేదా హీరోకి బుల్లెట్ దిగడము, లేదంటే ఒక ఫైర్ అవ్వడము, లేదంటే గుండెల గుణపం దింపడము, లేదంటే వెనక నుంచి కత్తితోటి పొడచడము, ఇలాంటివి మనం ప్రతి సినిమాలో చూపిస్తున్నాం. అంటే ఇంటర్వెల్ కల్లా హీరోని చంపేయాలి, లేదంటే ఏదో ఒకటి దెబ్బతిట్టాలి. ఇంటర్వెల్ తర్వాత ఆడియన్స్ అది ఎందుకు అయ్యింది, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, దాని గురించి తెలుసుకొని సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారనేది ఆయన వాడుతున్న ఫార్ములా. మరి అదే ఫార్ములాని మన వారణాసి సినిమాలో కూడా రాజమౌళి గారు ఏమైనా రిపీట్ చేస్తున్నారా అనేది చూసుకుంటే ఏమో సినిమా చూసేదాకా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే దాని రిలేటెడ్ న్యూస్ అయితే ఇప్పటిదాకా ఎక్కడ మనం వినలేదు. అండ్ ఇప్పటిదాకా వచ్చిన మనకు ప్రమోషన్ స్టఫ్ లో కూడా మనం ఎక్కడ హీరోకి ఆ లెవెల్ చనిపోయే లెవెల్లో డ్యామేజ్ అయినట్టు మాత్రం మనం చూడలేదు. సో చూడాలి ఆ సీక్వెన్స్ ఈసారి ఎస్ఎస్ రాజమౌళి సార్ ఫాలో అవుతున్నారా లేదా. సో మనం మొత్తం 2027 లో మూవీ చూసే వరకు కూడా తెలియదు. సో నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే ఇక ఈ గ్లిమ్స్ లో చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్, ఆ విజువల్ లో మీరు ఇంకా డీటెయిలింగ్ వెళ్తే మనకున్న క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ సినిమాలో వారణాసి అనే సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని రుద్రగా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ ఈ రుద్ర అనే క్యారెక్టర్ కు టైం ట్రాటర్ అనేది ఒకటి ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఈయన డిఫరెంట్ టైం జోన్ లో డిఫరెంట్ నేమ్స్ తోటి అక్కడ ఉన్న ఎవెల్ మీద ఫైట్ చేస్తుంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఒకసారి త్రేతాయుగము, ఒకసారి గుప్తాయుగము, ఇంకొకసారి 2027 అంటే ప్రజెంట్ జనరేషన్ లేకి, ఇంకొకసారి ఆఫ్రికా. ఇక్కడ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ ప్లేసెస్ చూస్తే ప్రతి ఏరియాలో మనకు హీరో రిఫరెన్స్ అయితే ఉంది. సో దీన్ని బట్టి సో వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు గ్లోబ్ ట్రోటర్ అని నేమ్ పెట్టడానికి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. సో చూడాలి ఈ విజువల్ వండర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం 2027 వరకు అయితే వెయిట్ చేయాలి. కిరవాణి గారు కూడా అదే చెప్పారు, మనకు 2027 లో ల్యాండ్ అవుతున్నామని చెప్పేసి. సో రాజమౌళి సార్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కోసం అయితే మేము చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. వీ నో వాట్ యూ కెన్ డూ. సో మీ యొక్క విజువల్ వండర్స్ కోసం ఎదురు చూస్తున్నాం. సో మీరు గతంలో చేసిన బాహుబలి కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, లేదా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు కావచ్చు, ఒక్కటి కూడా మీకు అయినా వారణాసి మూవీ కూడా సో ఇండస్ట్రీ హిట్స్ అన్ని బద్దలు కొట్టాలి. ఖచ్చితంగా మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలియాలి ప్రపంచానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.